యురేనియం ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. దేశవ్యాప్తంగా ఎక్కడా యురేనియం మైనింగ్కు ఒప్పుకోని నేపథ్యంలో పులివెందుల వాసులు పెద్ద మనసు చేసుకున్నారు. కానీ యురేనియం సంస్థ నిర్లక్ష్యం కారణంగా అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తాగునీటి సమస్య తలెత్తగా తాజాగా పంటలు దెబ్బతింటున్నాయి. అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదంటూ రైతులు బోరుమంటున్నారు. ఆందోళన కలిగిస్తున్న యురేనియం వ్యర్థాలు, కలుషితమవుతున్న భూగర్భ జలాలు, దెబ్బతింటున్న పంటలు, బోరుమంటున్న పులివెందుల రైతాంగం. చర్యలు తీసుకోవాలంటూ యూసీఐఎల్కు విజ్ఞప్తులు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో దేశంలోనే అత్యధిక యురేనియం నిల్వలున్నాయి. వేముల మండలం తుమ్మలపల్లి వద్ద ప్లాంట్ పెట్టుకునేందుకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గతంలో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దేశ భవిష్యత్తుకు అణువిద్యుత్ ఎంతో అవసరమంటూ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తన సొంత నియోజకవర్గ ప్రజలను ఒప్పించి ప్లాంట్ ఏర్పాటు చేయించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటూ అప్పట్లో ఇంటింటికి తిరిగి చెప్పిన యూసీఐఎల్ ఇప్పుడు ముఖం చాటేస్తోంది. ప్లాంట్లో మైనింగ్ ప్రారంభించిన తర్వాత ఆ ప్లాంట్ పరిసరాల్లో ఉన్న మబ్బు చింతలపల్లి, తుమ్మలపల్లి, భూమయ్యగారిపల్లి, కేకే కొట్టాల వంటి గ్రామాల్లో మంచినీరు కలుషితమవుతున్నాయంటూ ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోక్యంతో ఆ సమస్యపై స్పందన వచ్చింది. ప్రస్తుతం యురేనియం సంస్థ వ్యర్థాలను డంపు చేస్తున్న టెయిల్ పాండ్ సమస్యతో రైతుల పంటలు నల్లబారిపోతున్నాయి. నీళ్లు ఏం రకంగా వస్తున్నాయో ఏ విధమో మేము మా పని అగసాట్లన్నీ పడుతున్నాము. ఈ చెట్లు ఏ విధం రాకుండా నిలబడకుండా పోతానే ఉన్నాయి. కొత్త లాటలు పరిచినాము, మళ్ళీ బోర్లు వేసుకున్నాము. 4 బోర్లలో 2 బోర్ల నీళ్లు మామూలుగా వస్తున్నాయి. ఏ రకంగా బతకాలా మేము? నష్టాలన్నీ కట్టించారా, మమ్మల్ని గడ్డకు తెచ్చారా లేదా? మా పిల్లలు మేము ముగ్గురం ఏదన్నా తీసుకోవాలన్నా వచ్చి చూసురండి మీరే. మేము బతకలేక వచ్చాము. ఈ విధం అయిపోయినది తోటంతా ఊరు ఇడ్చాలన్నా మేము. మా బ్యాక్ సైడ్ అది టైలింగ్ ప్యాంట్ ఉంది సార్. దాని కింద బెడ్ ఏం లేదు సార్. ఊరికి వేసారు, సైడ్ ఫిల్లర్స్ లేపారు సార్. దాంట్లో నిల్వన్నీ వేస్ట్ వాటర్ అంతా అక్కడ నిల్వ ఉంచుతున్నారు సార్. యూరేనియం సార్, యూరేనియం నిల్వ ఉంచినారు. అవి భూమిలో ఇంకి ఇక్కడ మొత్తం డౌన్ వేస్తారు. అంతా 1 కిలోమీటర్ ఉంటుంది సార్ అంతే. మా తోటకు వెనుక భాగంలో వ్యర్థాలన్నీ భూగర్భ జలాల్లో ఇంకిపోయినాయి సార్. ఇంకిపోయి అవి కలుషితమైనాయి సార్. టెయిల్ పాండ్లోకి యురేనియం శుద్ధి చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను పైపు ద్వారా పంపుతారు. మేం పైపుల ద్వారా పంపుతున్నాం కాబట్టి ఎవరికీ ఎటువంటి నష్టం ఉండదంటూ యూసీఐఎల్ చెప్తోంది. అయితే అక్కడ నిల్వ చేసిన వ్యర్థాలు నెమ్మదిగా భూగర్భంలోకి వెళుతున్నాయి. కలుషితమైన భూగర్భ జలాలతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటుగా నీటిని టెస్ట్ చేయిస్తే లవణ శాతం అధికంగా ఉందంటూ రిపోర్టులు వచ్చాయి. ఇదే అంశాన్ని యురేనియం కార్పొరేషన్ వారి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఈ రేవు ప్రాబ్లం తోటలన్నీ చెడిపోతున్నాయి సార్. తెగులు మాదిరి వచ్చి కెమికల్ ద్వారా చెడిపోతున్నాయి. చెట్లన్నీ పాడైపోయినాయి సార్. దీనికి నష్టపరిపాలన కావాలని కలెక్టర్ వరకు ఎంఆర్ వరకు పోయినాం సార్. దేశవ్యాప్తంగా యురేనియం అంటే భయపడే పరిస్థితి ఉంది. జార్ఖండ్లో జాదూగూడ ప్లాంటు వద్ద ఇలాగే వ్యర్థాల విషయంలో సరైన చర్యలు లేని కారణంగా అక్కడి ప్రజలు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. పంటలు నష్టపోతున్నారు. పశు సంపద కూడా దెబ్బతింటోంది. అటువంటి పరిస్థితి ఇక్కడ రాకముందే యూసీఐఎల్ స్పందించాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్, సాక్షి న్యూస్, వైఎస్ఆర్ జిల్లా.